హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దియాస్ జంక్షన్. ఇవాల్టి వీడియోలో నేను మీకు చనా కందగడ్డ మసాలా గ్రేవీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ రెండు కాంబినేషన్తో ఈ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. మరి అది ఎలాగో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్లో ఇలా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి శనగల్ని వేసుకుంటున్నాను. మీరు ఇన్స్టెంట్గా ఈ గ్రేవీ చేసుకోవాలనుకున్నప్పుడు హాట్ వాటర్లో 2 hours పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే సరిపడా నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగల్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఈ శనగల్ని రాత్రంతా నానబెట్టుకున్నాను కాబట్టి 4-5 విజిల్స్ సరిపోతుంది. మీరు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నట్టయితే మరో కొద్దిసేపు బాయిల్ చేసుకోండి. సో 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూసారా, మనకి ఈ శనగలు పలుకు అనేది లేకుండా ఇంత సాఫ్ట్గా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మసాలా కోసం ఓ మిక్సీ జార్లో కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి దొరకలేదండి, అందుకే నేను ఎండు కొబ్బరి ఒక 4-5 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీకు పచ్చి కొబ్బరి దొరికితే ఖచ్చితంగా అదే వేసుకోండి. అలాగే ఇందులో 2 ఉల్లిపాయలు, 2 టమాటా తరుగు వేసి ఈ మూడింటిని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నేను కొబ్బరి, ఆనియన్స్, టొమాటోస్ని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 4-5 స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, అలాగే నేను మసాలాలని యాడ్ చేస్తున్నాను. ఇందులో 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, అలాగే 1 నల్ల యాలుక. వీటిని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయల సన్నటి తరుగుని యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయల్ని కాస్త మగ్గించుకోవాలి. మెల్లగా కలుపుతూ ఉల్లిపాయల్ని మగ్గించుకోండి. చూసారా, మనకి ఇక్కడ ఉల్లిపాయలు మగ్గాయి. ఆ తర్వాత ఓసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టమాటాల తరుగుని వేసుకుంటున్నాను. టమాటాలని, ఆనియన్స్ని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో టమాటోస్ని, ఆనియన్స్ని మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి, ఆనియన్, టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఓసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, మీరు మీ రుచికి తగినట్లు మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి మొత్తం ఓసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఇప్పుడు మనం దీన్ని మగ్గించుకుందాం. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనకి మూత తెరిచి చూసారా, మనకి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి కందగడ్డ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. నేను ఈ కందగడ్డల్ని వాష్ చేసి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఓసారి బాగా కలుపుకొని కందగడ్డని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. కందగడ్డ బాయిల్ చేసుకోవడానికి మనం ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మనం ఈ కందగడ్డని బాయిల్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి మరోసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని కందగడ్డ బాయిల్ అయిందా లేదా అని ఓసారి చెక్ చేసుకోండి. 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెడితే ఇది బాయిల్ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. మనకి కందగడ్డ బాయిల్ అయింది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చనాన్ని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఓసారి బాగా మిక్స్ చేసుకొని కూర దగ్గర పడేంత వరకు మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదండి, మనం 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారా, మనకి ఈ గ్రేవీ దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఓ కట్ట కొత్తిమీర తరుగు వేసి మొత్తం ఓసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో సింపుల్, ఈజీగా ఉండే చనా కందగడ్డ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీ, రైస్ దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దియాస్ జంక్షన్.